భారతదేశం పేరుపై చెబితే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళు ఎవరైతే భారతీయులు అందరూ కూడా శ్రీరాముడి యొక్క నామాన్ని స్మరించేటటువంటి పరిస్థితి ఉంటుంది. అయోధ్యలో బాలరాముడి యొక్క విగ్రహ ప్రతిష్టకు సంబంధించినటువంటి మహోన్నత భక్తి కార్యక్రమం ఏదైతే ఆధ్యాత్మిక కార్యక్రమం జరగనున్నటువంటి నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులందరికీ కూడా ఇంటింటికి కూడా ఏదైతే బాలరాముడికి సంబంధించిన అయోధ్య నుంచి వచ్చినటువంటి అక్షంతల పంపిణీ కార్యక్రమము పెద్ద ఎత్తున కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. వనమన నరేంద్ర గారు ఉన్నారు ప్రస్తుతము గుంటూరుకు సంబంధించి ఆయన విస్తృతంగా ఈ కార్యక్రమం చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించినటువంటి వివరాలు మనం తెలుసుకుందాం. నరేంద్ర గారు చెప్పండి సార్, ప్రస్తుతం ఇది ఒక గొప్ప కార్యక్రమంగా కూడా భావించే పరిస్థితి. అయోధ్య నుండి భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అక్షంతలు ఎలా చేరుతున్నాయి, వాటిని భక్తులకు అందించే కార్యక్రమం ఎలా చేపట్టారు? జై శ్రీరామ్. ముందుగా రామ భక్తులందరికీ కూడా వందనాలు. ఏదైతే బాలరాముడి పాదాల చెంత నుంచి అక్షంతలు దేశవ్యాప్తంగా కూడా ఈరోజు అన్ని దేవాలయ ప్రాంగణాలకు కూడా వచ్చినాయి. ప్రతి గ్రామానికి, ఊరికి, ఊరి వాడలకి అందరికీ కూడా ఈ యొక్క అక్షంతలు అన్ని ప్రదేశాలకు కూడా చేరినాయి. ఇది మేము గుంటూరు నగరంలో 2 రోజుల క్రితం నుంచి మొదలుపెట్టాము. ఇంటింటికి కూడా ఈ యొక్క రామ భక్తులు, రామ సేవకులు, అట్లానే భక్త బృందాలు, దేవాలయ కమిటీ వారు అందరూ కూడా ఒక పండగ వాతావరణంలో ఒక మంచి సేవా కార్యక్రమంగా భావించి ఇంటింటికి కూడా ఈ యొక్క అక్షింతల వితరణ కార్యక్రమం జరుగుతుంది. అక్షింతలతో పాటు ఏదైతే అయోధ్య ఫోటో ఉందో ఆ యొక్క దేవాలయం ఫోటో అది, అట్లానే ఆహ్వాన పత్రికను కూడా మేము ఇంటికి ఇస్తున్నాము. ఇది యొక్క దేశవ్యాప్తంగా జరుగుతున్న ఒక పండగ వాతావరణంలో ఆలయ ప్రతిష్ట ఏదైతే మన ఒక గ్రామంలో కానీ ఒక ఊర్లో కానీ ఒక విగ్రహ దేవాలయం ప్రతిష్ట జరుగుతుంటే ఆ యొక్క ఇంట్లో పండగ వాతావరణం నెలకొంటుందో అట్లానే ఇది దేశవ్యాప్తంగా జరుగుతున్న ఒక విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం మా అయోధ్యలో జరుగుతుంది. ఇది 500 సంవత్సరాల నుంచి కూడా మేము నిరీక్షిస్తున్నాం. దీనికి జనవరి 22వ తారీఖు మధ్యాహ్నం 12:29:08 ఈ యొక్క విగ్రహ ప్రతిష్ట జరగడం అందరి రామ భక్తులకి దేశవ్యాప్తంగా కూడా చాలా ఆనందంగా ఆదృతంగా కూడా ఎదురు చూస్తానని మాకు ఈ ఇంటింటికి తిరిగే క్రమంలో తెలియజేస్తున్నారు. సార్, ఏదైతే ప్రతిష్ట కార్యక్రమం జరిగేటటువంటి రోజు ఎలా భక్తులంతా కూడా సిద్ధంగా ఉండాలి, దానికి సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు ఆచరించాలంటారు? ఏదైతే మనం చిన్నపిల్లల్ని దీపావళి పండుగ వస్తుంటే 10 రోజులు 20 రోజుల నుంచి ఎదురు చూస్తుంటామో అట్లానే ఎప్పుడెప్పుడా ఈ యొక్క అయోధ్యలో భవ్యమైన రామ మందిరం నిర్మించారు, దాంట్లో విగ్రహ ప్రతిష్ట జరుగుతుందని భక్తులందరూ దేశవ్యాప్తంగా హైందవ భక్తులందరూ కూడా ఎదురు చూస్తున్న క్రమం. ఈ క్రమంలోనే ఈ జనవరి 14వ తారీఖు నుంచి అంటే ఏదైతే మన సంక్రాంతి తర్వాత నుంచి ప్రతి దేవాలయంలో కూడా రామ సంకీర్తన జరుగుతూ ఉంటుంది. అట్లనే దేవాలయాలను కూడా శుభ్రం చేసుకుంటూ ఈ యొక్క పండగ వాతావరణంలో మన ఇంటిని ఎట్లా శుభ్రం చేసుకుంటూ దేవాలయాలన్నీ కూడా శుభ్రం చేసుకుంటూ ఈ పండుగకి సిద్ధంగా ఉన్నారు రామ భక్తులు, అట్లనే మాతృమూర్తులు, భజన మండలు, రామ సేవకులు అందరూ కూడా చాలా ఆదృతంగా ఆ యొక్క ప్రతిష్టా కార్యక్రమం చూస్తానికి సిద్ధంగా ఉన్నారు. ఇది 22వ తారీఖు మధ్యాహ్నం 12:29 లైవ్ ద్వారా DD ఛానల్ లైవ్ ద్వారా కూడా వస్తుంది. ఆ రోజు ఉదయం మన ఇంటి మొత్తాన్ని కూడా శుభ్రం చేసుకొని మామిడి తోరణాలతో ఇల్లు అలంకరించుకొని ఏదైతే మన ఇంటి ఆడపిల్లని గౌరవించుకుంటాం పాయసం చేసుకొని మధ్యాహ్నం 11 గంటల నుంచి 1 గంట దాకా రామజపం చేసుకుంటూ ఈ యొక్క మన ఇంట్లో ఉండే దేవాలయంలో దీపారాధన చేసుకుంటూ రామ సంకీర్తన చేసుకుంటూ ఉంటాము. అట్లానే సాయంత్రం పూట చీకటి పడిన తర్వాత ఇంటి బయట 5 దీపాలు వెలిగించుకొని ఈ యొక్క దీపావళి పండుగ వాతావరణాన్ని కూడా సృష్టించుకుంటామని అందరూ రామ భక్తులు తెలియజేస్తున్నారు. ఇది అందరికీ కూడా ఆనందించదగ్గ విషయం. అందరూ కూడా ఆనందంగా స్వీకరిస్తున్నారు రామ భక్తులందరూ అక్షంతల కోసం. ఇంకా మాకు అనేక మంది ఫోన్లు చేస్తున్నారు, అన్ని దేవాలయాలకు కూడా వచ్చి ఈ యొక్క అక్షంతల కార్యక్రమం మేము కూడా పాల్గొంచుకుంటాం, మేము కూడా వితరణ చేస్తామని చెప్పి కూడా మా దగ్గరికి అనేక మంది ఆడవారు కానీ భక్త పరిజనులు కానీ అందరూ వస్తున్నారు. మీ అందరూ కూడా స్వాగతం పలుకుతున్నాము. అందరూ సేవ కూడా మేము ఉపయోగించుకుంటామని తెలియజేస్తున్నాం. సార్, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఈ సువిశాలమైనటువంటి భారతదేశంలో ప్రతి భక్తుడికి ఇంటికి ఈ అక్షంతలు చేరాలంటే కనుక డెఫినెట్గా ఒక కార్యాచరణ ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక భక్త సమాజం ద్వారా కావచ్చు, ఒక అయోధ్య రామాలయానికి సంబంధించినటువంటి ఒక భక్తి మండలికి సంబంధించి కావచ్చు, ఎట్లాంటి ఏర్పాటు చేశారు? ఎట్లా గ్రామ స్థాయికి కూడా ఎలా తీసుకెళ్తున్నారు ఈ అక్షంతలని, ఎట్లా ప్లాన్ చేస్తున్నారు? రామ భక్తులు మన యొక్క భారతదేశం నుంచి శ్రీలంకకి వారధి కట్టారు. ఆ రోజు రాములు వారు ఎన్ని కూడా ఆలోచించాల,
కానీ అక్కడ వానర సైన్యం అక్కడ ఉండే ప్రజలందరూ కూడా సహకరించారు. అట్లానే ఇక్కడ ఏదైతే అక్షంతలు దేవాలయం ప్రాంగణంకి వచ్చినాయో అక్కడి నుంచి కూడా ప్రతి ఒక్క బస్తీలో కానీ ప్రతి ఒక్క ఏరియాలో ఉన్న దేవాలయాన్ని ఆసరా చేసుకొని మేము అక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించి అక్కడ ఉండే ఈ కమిటీ సభ్యులు లేకపోతే భక్తజన బృందాలు ఉన్నాయో అట్లానే రామ సేవకులు అట్లానే విశ్వ హిందూ పరిషత్ ద్వారా అట్లానే అయోధ్య తీర్థ దృష్టి ద్వారా సేవకులు ఉన్నారు. వీరందరూ కూడా వాలంటరీగా స్వచ్ఛందంగా ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి 12 దాకా అలాగే సాయంత్రం 6 గంటల నుంచి 8 దాకా కూడా వారి యొక్క ఖాళీ సమయాల్లో రామకీర్తన పాడుతూ ఇంటింటికి కూడా వితరణ చేస్తున్నారు. ఇది స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇంకా రామ భక్తులు రోజు రోజుకి మాకు జోడించుకొని మమ్మల్ని కూడా కలుపుకొని మేము కూడా ఇంటింటికి వితరణ చేస్తారని మాకు ఫోన్లు వస్తున్నాయి. వారందరినీ కూడా కలుపుకొని ఈ యొక్క దండు ఏ విధంగా వచ్చిందో కూడా మనం చూస్తున్నాము. రామ పేరు చెబితేనే హృదయం పులకరిస్తుంది, యొక్క దేహం పులకరిస్తుంది. మేము ఒక దేవాలయానికి వచ్చి 10 మందిని ఒక సేవకులుగా అడుగుతుంటే ఆ రోజుకి మాకు సాయంత్రం 100 మంది పైన భక్తులు వచ్చి ఈ యొక్క అక్షంతలు వితరణ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అనేక మంది రాజకీయ నాయకులు అవ్వచ్చు, ఐఏఎస్ ఆఫీసర్లు అవ్వచ్చు, ఉద్యోగులు అవ్వచ్చు, ఇంట్లో గృహిణీలు అవ్వచ్చు, లేకపోతే ఖాళీగా ఉండేవాళ్ళు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. దీని మనసా వాచి అందరూ కూడా ఇది మా సొంత కార్యక్రమం, మా యొక్క ఇంట్లో కార్యక్రమం అంటూ స్వీకరిస్తున్నారు. దీనికి మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఇది పరిస్థితి. ఏదైతే అయోధ్య నుండి ఏదైతే అక్షంతలు భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి హైందవ భక్తులందరికీ కూడా ఇంటింటికి చేర్చేటటువంటి కార్యక్రమాన్ని భక్తులంతా కూడా తమ సొంత కార్యక్రమంగా కూడా భావించి ఒక రామ భక్తులంతా కూడా ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి అయితే మొత్తం మీద ఉంది. అక్షంతలు గ్రామానికి కూడా మారుమూల ప్రాంతానికి కూడా భక్తులందరూ హైందవ భక్తులందరికీ కూడా చేరేటటువంటి విధంగా కూడా ఏదైతే అయోధ్యలోకి వెళ్ళి అందరూ కూడా అక్షంతలు తెచ్చుకున్నటువంటి ఒక ఏదైతే ఆధ్యాత్మికమైనటువంటి ఒక సంతృప్తి కలిగేటటువంటి విధంగా కూడా కార్యాచరణ ఏర్పాటు చేయడం జరిగినటువంటి పరిస్థితి. భక్తులంతా కూడా రామదండు ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఒక చైన్ సిస్టమ్ లాగా కూడా అందరూ కూడా ఎవరికి వాళ్ళే ఈ యొక్క ఏ ప్రాంతానికైతే అక్షంతలు రావడం జరిగిందో అక్కడ నుంచి తీసుకొని వెళ్ళి ఇంటింటికి ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందనేటటువంటి ఒక అభిప్రాయం అయితే మాత్రం ఇక్కడ తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఈ కార్యక్రమం ఏదైతే ప్రతిష్ట జరిగేటటువంటి 22వ తేదీ వరకు కూడా విస్తృతంగా భక్తులంతా కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా అక్షంతలు అన్నిటినీ కూడా పంపిణీ చేసేటటువంటి కార్యక్రమానికి సంబంధించి విస్తృతంగా జరుగుతున్న పరిస్థితి ఉందనేటటువంటిది తెలుస్తుంది. 22వ తేదీన ఏదైతే అయోధ్యకు సంబంధించి వచ్చేటటువంటి ప్రతిష్ట కార్యక్రమానికి సంబంధించి అందరూ కూడా ఈ యొక్క దృశ్య మీడియా ద్వారా ఏదైతే వీక్షించి అందరూ కూడా ఒక పండుగ దినోత్సవం జరుపుకున్నట్టు కూడా అందరూ కూడా భావించి నిర్వహించుకోవాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉందనేటటువంటిది ప్రస్తుతం తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి సమాచారం ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమానికి సంబంధించి జర్నలిస్ట్ శ్రీనివాస్తో వేణు, గుంటూరు.